నమస్తే. ప్రకాష్ రాజు గారు ఆలోచన విధం చూస్తే ప్రకాష్ రాజు గారికి ఏం సంబంధం అని నేను అనను. ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచైనా ఏదైనా మాట్లాడచ్చు అనేదే రాజ్యాంగ సిద్ధాంతం కానివ్వండి, ఎవరు ఎక్కడి నుంచైనా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఒకటి విమర్శించేటప్పుడు ఆయన మాట్లాడింది ఓ దొర అని ప్రకాష్ రాజు గారు సంబోధించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని. సరే, దొర అని మాట్లాడుతున్నారు. గతంలో ఉన్న ఏదైతే బీఆర్ఎస్ నాయకుడు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారే అసలైన దొరగా పరిపాలించారు కదా, అప్పుడు ఎందుకు అనలేకపోయారు? ఓ దొర అనే అంత సాహసం ఎందుకు చేయలేకపోయారు? అప్పుడంటే తెలిసేదేమో. పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజున మాట్లాడటం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. దొరలు రాజ్యం అంటే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే కానివ్వండి, ఎన్టీఆర్ గారి టైంలోనే దొరల పెత్తనానికి గండి కొట్టారు. పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేశారు. అలాంటి తర్వాత మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత అది పటేల్ పట్వారీ వ్యవస్థ అప్పట్లో తెలియదు కానివ్వండి, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉంటుంది అనేది అయితే అది చూపెట్టారు. కానీ అప్పుడు ప్రకాష్ రాజు గారు అప్పుడే ఆ మాట అని ఉంటే దాన్ని ఇంకొక రకంగా అది ఉండేదేమో. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు అని అంటే దాన్ని కొంచెం ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది. ఆ టైంలో మాట్లాడటానికి భయపడ్డట్టుగా ఉన్నాడు ప్రకాష్ రాజు. సరే, ఇంకొకటి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. పొత్తులు మీరు ఎవరితో పెట్టుకుంటున్నారు, అది కూడా ఇప్పుడే చెప్తే బాగుంటుంది, ఇప్పుడే చెప్పాలి అని అంటున్నాడు. మీరు ఇప్పుడు అదేలాగా కాంగ్రెస్ని అడగగలుగుతారా? బీఆర్ఎస్ని అడగగలుగుతారా పొత్తులు ఎవరితో వెళ్తున్నారని? సిపిఎం సిపిఐ వాళ్ళని అడగగలుగుతున్నారా? ఒక పవన్ కళ్యాణ్ గారి గురించే ఎందుకు భయపడుతున్నారు? సో అడగాల్సి వస్తే అందరినీ అడగాలి కదా. సో ఎవరైనా పొత్తుల గురించి ఇప్పుడు డిస్కషన్ అనేది రాదు. పొత్తులు అనేది ఎలక్షన్ బిఫోర్ అనేది ఉంటుంది. ఎవరి పార్టీ ఎంత సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఏ పార్టీ అయినా కూడా ఏ పార్టీతో కలిసి వెళ్తుంది అనేది వాటితో కలిపి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రకాష్ రాజు గారు వ్యంగ్యంగా ఇలాంటివి మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సో మీరు ఏం మాట్లాడుతున్నారో దాన్ని అర్థవంతంగా మాట్లాడితే ఎవరికైనా చెప్పడానికి కూడా అర్థవంతంగా సమాధానం ఉంటుంది. మీరు ఇలా అర్థవంతంగాని మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు అడిగే క్వశ్చన్లోనే సరిగా లేదు, అది ఆలోచించుకోండి. సినీ ప్యాటర్న్కి వెళ్ళటానికి బండ్ల గణేష్ గారు మాట్లాడేది కరెక్టే కదా. ఇప్పుడు ఇది రాజకీయ పరంగా తీసుకుంటున్నారా అని అంటే ఆయన మా అసోసియేషన్లో నిలబడినప్పుడు అదే తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళు ఆయనకు ఓట్లు వేశారు. మేబీ గెలవకపోవచ్చు, కానీ వాళ్ళ సపోర్ట్ లేని ఆయన నిలబడలేకపోయేవాడు కదా. సో బండ్ల గణేష్ గారైనా ఎవరైనా కూడా ఇక్కడ మాట్లాడేది పవన్ కళ్యాణ్ పక్షాన తీసుకున్నారో అని అంటున్నారే కానీ తీసుకోవటానికి గల రీజన్స్ కూడా చూడాలి. ఇక్కడ ఎవరు పక్కన ఎవరినైనా ఒక రీజన్ అనేది చెప్తున్నప్పుడు కరెక్ట్గా బండ్ల గణేష్ గారు అయితే పవన్ కళ్యాణ్ పక్కన వాయిస్ తీసుకోవటంలో తప్పు లేదు. ఎందుకంటే ఆడ ఖండించడానికి చాలా అంశాలు ఉన్నాయి ప్రకాష్ రాజు గారిని. సో ఖచ్చితంగా బండ్ల గణేష్ గారు మాట్లాడిన దానిలో ఏదీ తప్పు లేదు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రకాష్ రాజు గారు ఏవైతే మాట్లాడారో దాన్ని ఉపసంహరించుకుంటే మంచిది.